హాయ్ హలో వెల్కమ్ టు ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. బలగం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వేణు వెల్డంకి తన రెండో సినిమా ఎల్లమ్మతో ఈసారి గ్రామీణ నేపథ్యం ఎంచుకున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను పర్మి అనే వెరైటీ లుక్ లో పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. అది కూడా రాజశేఖర్ ఇందులో హీరో తండ్రి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూనే స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తుండటం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టీ సిరీస్ ఈ సినిమా ఆడియో హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. రాజశేఖర్ వంటి సీనియర్ హీరో తోడవ్వడం ఈ సినిమాకు మరింత వెయిట్ పెంచినట్లయింది. త్వరలోనే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించుతున్నారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆకాశంలో ఒక తార. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థ సంయుక్తంగా నిర్మించబోతున్నాయని సందీప్ గుణం, రమ్య గుణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా స్వాతిక వీరవల్లి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అవుతోంది. ఈ సినిమా నుండి ఆమె మొదటి గ్లిమ్స్ తాజాగా రిలీజ్ అయింది. తొలి సినిమా అయినా కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. గ్లిమ్స్లో ఆమె నటన, హావభావాలు చాలా బాగున్నాయి. స్వాతిక వీరవల్లి విషయానికి వస్తే అమెరికాలో జన్మించిన తమిళ అమ్మాయి. ఆకాశంలో ఒక తార చిత్రంతో సినీ రంగం ప్రవేశం చేస్తోంది. సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిజైన్లో గ్రాడ్యుయేషన్ చేసిన స్వాతిక 15 సంవత్సరాలుగా భరతనాట్యం నేర్చుకుంటోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో వహిస్తున్న ఆకాశంలో ఒక తారతో టాలీవుడ్లో అడుగు పెడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో టాలీవుడ్లో దుల్కర్ సల్మాన్ వరుసగా 4వ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. ఇటీవల డ్యూట్ చిత్రంలో పలకరించిన ఈ భామ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. మమిత ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలో గతంలో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆషిక్ ఉస్మాన్ సమర్పణలో ప్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతుందట. మమిత చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులున్నాయి. ప్రేమలు దర్శకుడు గిరీష్ ఏడి దర్శకత్వంలో నివిన్ పౌలి సరసన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ అనే సినిమా చేస్తోంది. ఇది కాకుండా తమిళ స్టార్ విజయ్ నటించిన జననాయకుడులో కీలక పాత్ర పోషించిన మమిత ప్రస్తుతం సూర్య సరసన కూడా ఒక భారీ చిత్రం నటిస్తోంది. వరుసగా అగ్ర హీరోల, యువ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ మలయాళ కుట్టి తన కొత్త ప్రేమ కథతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి. శ్రీలక్ష్మి వెంకటేశ్వరరావు సినిమాస్ బ్యానర్ మీద ఆయన ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఒదేలా డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద సూపర్ బజ్ ఉంది. అయితే తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్యారడైజ్ గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్యారడైజ్ షూట్ ఎంతవరకు పూర్తయిందని ఆయన్ని ప్రశ్నించగా ఇప్పటి వరకు ప్యారడైజ్ కి సంబంధించిన 60% షూటింగ్ పూర్తయిందని అన్నారు. అలాగే సినిమాకి సంబంధించి కీలకమైన సన్నివేశాలు అన్ని పూర్తి చేశామని, సాంగ్స్, ఫైట్స్ దాదాపు పూర్తయ్యాయని అన్నారు. ఇంకా టాకీ మాత్రమే పూర్తి అవ్వాల్సి ఉందని, అది కూడా వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని అన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్యారడైజ్ సినిమా వాయిదా పడుతుందా లేదా అనే విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేయలేదు. చేసిన డేట్కి సినిమా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు ఆయన. ఒకవేళ ఇవ్వకపోయినా సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక రామ్ చరణ్ సినిమా తమ సినిమాకి ఒకేసారి రిలీజ్ డేట్ చేసే అవకాశం తక్కువగా ఉందని, వారు కూడా తమ స్నేహితులే కాబట్టి ఒకేసారి రిలీజ్ చేయకుండా వేర్వేరు సమయాల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తామని అన్నారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ లేదని అయితే ఆయన చెప్పుకొచ్చారు. దాదాపుగా ఎలాంటి ఇబ్బంది లేకుండానే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోందని, ఎక్కువగా వాయిదా పడే అవకాశాలే ఉన్నాయని నిర్మాతలు మాటలను బట్టి అర్థమవుతుంది. మాలీవుడ్ స్టార్ బ్యూటీ రెజీనా విజయన్ ఐటమ్ సాంగ్ ఇప్పుడు మలయాళంలో హాట్ టాపిక్గా మారింది.
మస్తిష్క మరణం మూవీలో స్పెషల్ సాంగ్ కి ఎక్స్పోజింగ్ చేయడంతో నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్నోసెంట్ గర్ల్ గా పద్ధతిగా కనిపించిన రెజినాయేనా అని ఫీల్ అయ్యేలా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో కట్టిపడేస్తున్నారు. ఐటెం గర్ల్ గా అదరగొట్టిందని మరో విద్యా బాలన్ అంటూ పొగిడేస్తున్నారు. కానీ అదే టైంలో గతంలో చేసిన కామెంట్స్ తో నెటిజన్లు రెజినాను ఆట ఆడుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఐటెం సాంగ్స్ చేయడం తనకు ఆసక్తిగా లేదని, తనను తన బాడీని ఓ వస్తువుగా చూడకూడదని ఉద్దేశంతో స్పెషల్ నంబర్స్ కు దూరంగా ఉంటున్నట్లు చెప్పింది రెజినా. ఇక ప్రెజెంట్ ఆ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అంతా మనీ మ్యాటర్స్ అంటూ కౌంటర్ వేస్తున్నారు. ఇంకొంతమంది ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. కథకు అవసరమైతే పెప్పీ స్టెప్స్ వేస్తానని చెప్పిందని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి రెజినా ఐటమ్ సాంగ్ తో రచ్చ అయితే చేసేస్తోంది. 2016లో ఓన్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన రెజినా కెరీర్ ను మార్చేసిన ఫిలిం కర్గన్. తెలుగులో రవితేజ ఫిలిం రామారావు ఆన్ డ్యూటీ చేసింది. ఆ సినిమా రిజల్ట్ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు అమ్మడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.